డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్డిటి ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం మల్లారెడ్డి గారు. ఈరోజు ఇకాలజీ సెంటర్ అనంతపురంలో మీతోటి చర్చించే అవకాశం, ఈ రకంగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మల్లారెడ్డి గారి గురించి మాకు కొంత విషయం తెలుసు, మీతోటి ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాం. తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినవి, కొన్ని విషయాలు మీ అభిప్రాయాలు ఏదైనా ఒక విషయం గురించి, అవి కూడా మాకు పూర్తిగా తెలియదు. ఇలాంటి విషయాలన్నీ మా ఛానల్ సభ్యులకి అందరికీ పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి నేను కదిరి తాలూకా, ఓల్డ్ కదిరి తాలూకా నీరుకుంట్లపల్లి అనేటువంటి ఒక కుగ్రామం అన్నమాట. చాలా మంచి వాతావరణం ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినందుకు నాకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను అన్నమాట. నేను రైతు కుటుంబము, మేము యాక్చువల్గా 5 మంది సంతానం. మా నాయన పేరు హరినారాయణ రెడ్డి, మా అమ్మ పేరు వెంకటమ్మ అన్నమాట. మా ఫాదర్ డిజైర్ ఏమరా అంటే మా నలుగురిలో ఎవరినో ఒకరిని చదివించాలా అని చెప్పినని ఆయన చాలా స్ట్రాంగ్ డిజైర్ అనమాట. మా ఊర్లో మామూలుగా చదువు 9 ఏళ్ళకు ముగిసిపోతుంది అనమాట. చదివేసినాను. ఏం చదివినాను? సుమతి శతకము, వేమన శతకము, పెద్ద బాల శిక్ష, రుక్మిణీ కళ్యాణము, గజేంద్ర మోక్షము, అమరకోశం, ఇవి చదివితే మాకు చదువు అయిపోయింది. ఇప్పుడు 6th క్లాస్ అయిన తర్వాత 7th క్లాస్కు మా అమ్మ వాళ్ళు నల్లచెరువులో హై స్కూల్ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి 10th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకున్నాను అనమాట. నల్లచెరువు స్కూల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కదిరి జూనియర్ కాలేజ్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ మాది. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకోవడం అని జరిగింది అనమాట. నాకు అసలు ఏ సబ్జెక్ట్స్ కూడా ఏం తీసుకోవాలో కూడా నాకు నిజంగా తెలియదు. మా ఫాదర్ కూడా నా మాదిరిగా చదువుకున్నాడు, కానీ ఏం వీటిలో చదివించాలా అనేది అయితే లేదు. ఏదో చదివించాలా అనేటువంటి అభిప్రాయం అయితే ఆయనకుంది. నేను ఇంటర్మీడియట్ 69 to 71 బ్యాచ్ ఇంటర్మీడియట్ అయిపోయాను. డిగ్రీలో నేను బీకామ్ చదివినాను. యాక్చువల్గా 71 to 74లో మీకు గుర్తుంటుంది, 72 to 73 వరకు దాదాపు 18 months ఆంధ్ర ఉద్యమం, సపరేట్ జయాంధ్ర మూమెంట్ వచ్చింది. ఆ జయాంధ్ర మూమెంట్లో నేను ఆంధ్రసేన స్టూడెంట్ వింగ్కు సెక్రటరీగా ఉండేవాడిని, రాష్ట్రానికే ఉండేవాడు అనమాట. 71 to 74 డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఆ ఇయర్లోనే లాలో బిఎల్ చదివి. ఆ కాలేజ్ ఏమో ఈవినింగ్ 6:30 to 10:30 అనమాట. పగులంతా ఇంకా ఊరికే ఉండేవాడిని. అరే ఊరికే ఉంటున్నానే అని చెప్పనని నేను పోయి ఫాదర్ని ఏమడిగినా అంటే, నాకు ఫీజు కట్టమని నేను అడగలేదు, నాకు ఉద్యోగం ఇవ్వండి ఫాదర్, నేను రాత్రిపూట చదువుకునేది నా కాలేజీ, పగలపూట ఏదైనా ఉద్యోగం ఇస్తే మా ఫాదర్ మదర్కు భారం లేకుండా నేను చదువుకోగలుగుతాను అని చెప్పినని నేను ఫాదర్ను అడిగితే, అంటే అప్పటికే ఫాదర్ ఫెర్రర్ అనంతపూర్కి వచ్చినాడు. 69లోనే వచ్చినాడు ఫాదర్ ఫెర్రర్. సో ఫాదర్ ఆలోచన చేసి, కామర్స్ స్టడీడ్ అని చెప్పినని నాకు కాస్ట్ అకౌంటెంట్గా ఉద్యోగం ఇచ్చినాను అనమాట. ఫాదర్ ఫెర్రర్ పైన స్టాఫ్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడము, కొంచెం విమర్శలు దానిపైన రావడం జరిగితే, ఎందుకో ఫాదర్ ఫెర్రర్ నన్ను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో నన్ను తీసుకుపోయి అక్కడ ఈ సెక్షన్లో వేయి నువ్వు అని చెప్పినని నాకు తీసుకుపోయి వేసినాను అనమాట. ఆ సెక్షన్లో పనిచేసే వాళ్ళు నాకు ఒక పేరు పెట్టినాను అనమాట. ఏమంటే డెత్ ఏంజిల్ అని. మల్లారెడ్డి అంటే డెత్ ఏంజిల్ అని. వీడు వస్తే ఇంక అయిపోయింది, ఇంక వానికి ఎవడో వాడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంత అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ వర్క్ లేకపోవాలా, ప్రజలతో పనిచేసే దాన్ని మనం మొదలు పెట్టాలా అనేటువంటి ఆలోచన ఆర్డిటి తీసుకోవడం జరిగింది. సో అట్లాగా ఉన్నప్పుడైతే ఫాదర్ ఫెర్రర్ ఏమన్నారంటే, ప్రజల్లోకి మనం పోయి పని చేయాలా, ప్రజలకు మనం అవకాశాలు కల్పించాలా, వాళ్ళు ఎదిగేదానికి అవకాశాలు మనం కల్పించాలా. ఈ దశ వచ్చేటప్పటికి మీ చదువు పూర్తయిందా? లా పూర్తయిపోయిందా? అది ఏమైందంటే, లా 1 year అయిన తర్వాత నాకు అటెండెన్స్ తక్కువ వచ్చి నన్ను పరీక్ష రాయనివ్వలేదు. చదివేదైతే చదివి రాసి అయితే పాస్ అయ్యేవాన్నేమో కానీ, బట్ ఇంకా అప్పుడు ఆయన నువ్వు పరీక్ష రాయొద్దంటే ఇంక సరేలే ఉంటే ఏం పోతే ఏమని నేను దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. యాక్చువల్ డిస్కంటిన్యూ చేసేసినాను. మీ నాన్నగారు ఏమనుకున్నారు? మా ఫాదర్ చాలా అన్హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్గా మా ఫాదరు మదర్ ఇద్దరు కూడా పెద్దగా సంతోషంగా లేరు. అట్లా లేడు అని చెప్పిన ఆయన కొంచెం అసంతృప్తికి గురి అయినాడు. సరే అని చెప్పిన అట్లాగా గడిచిపోయింది. యాక్చువల్గా ఆర్డిటీకే అంకితం కావడం అనేది జరిగిపోయింది అనమాట. అయితే బాల్యంలో నుంచి నాకు బాగా
గుర్తు పెట్టుకునే విషయాలు ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తొచ్చేటువంటి విషయాలు ఏమనంటే అడవి, పశువులు, పక్షులు, నీళ్ళు. ఇప్పుడు మా ఊరి పేరే నీరుకుంట్లపల్లి. మా ఒక్క పల్లెలోనే దగ్గర దగ్గర 10 కుంటలు ఉంటాయి. చిన్న చిన్న కుంటలు అన్నమాట. అందుకోసమే దాన్ని నీరుకుంట్లపల్లి అని పేరు పెట్టినారు అనమాట. సో అట్లాగా ఆ కుంటలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఆ జీవావరణాలు అవన్నీ కూడా చాలా ప్రభావం నా పైన. నాకు మిగతా ఏం తెలియదు, టౌన్ లైఫ్, టౌన్ ఎట్లా ఉంటుంది, ఆ కల్చరు అదంతా కూడా మాకు పెద్దగా తెలియదు అనమాట. సో దానివల్ల అది ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఒక సమస్య, ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది అని ఆలోచన చేస్తే, నేను ఆ స్థాయికి పోయి ఆలోచన చేస్తే సులభంగా నాకు ఒక ఆలోచించే మార్గం అనేది దొరుకుతుంది అనమాట. ₹2 కూడా లేక మా ఫాదర్ ఈరోజు నేను కదిరికి పోలేదు ఎందుకంటే డబ్బులు లేవు అన్న సందర్భాలు కూడా నాకు గుర్తు వస్తుంటాయి. అది కూడా చూసినప్పుడు నిజంగానే ఇంత పరిస్థితులు అనుభవించినారు కదా అని చెప్పి అనేది నాకు ఇప్పుడు కూడా నాకు అది ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటుంది అనమాట. అతిథి వచ్చినారంటే నిజంగా అది చెప్పుకోలేని సంస్కారం. పోలేడు ఆయన, ఇంట్లోకి రాకుండా పోలేడు. ఆయనకు అంత సత్కారం చేసి పంపించే పరిస్థితి. ఇప్పుడు కూడా నన్ను చాలా చాలా భావోద్వేగంతో ఉన్నారు మీరు, అది గుర్తొచ్చినప్పుడు. అవునవును. అంటే అది ఒక ధర్మం, అది ఒక నీతి, ఒక సంస్కారం అని అనిపిస్తుంది అనమాట. అది ఇప్పుడు చాలా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తాము. ఆ విధంగా నైతికంగా మా తాత నా పైన చాలా స్టోరీలు చెప్పడము, ఆయన ఎంత బలంగా ఉన్నాడు, ఎంత గౌరవంగా బతికినాడు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ పేద భూములన్నింటిలోనూ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గులకరాళ్ళు ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఇంత గుండ్లు బండ్లు ఉంటాయి అన్నట్టు. వ్యవసాయం చేసుకునేదానికి కాదు. సో నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి 30,000 మంది పనిచేసేవాళ్ళు. ఆ పక్కన ఈ పక్కన గుంపులు పనిచేసేవాళ్ళు. 10 మంది 15 మంది గుంపులు ఏం పని చేస్తున్నారంటే ఈ రాళ్ళు ఉడుస్తున్నారు, లేకపోతే ఆ రాళ్ళు తీసి వేస్తున్నారు. ప్రోగ్రామ్ వాట్ వీ కాల్డ్ ఇట్ యాక్చువల్లీ ఎకాలజీ ప్రోగ్రామ్ అనమాట. స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. మా ఊర్లోకి నేను పోయినానంటే మా ఊర్లో ఏముంది, మా ఇంట్లో ఏముంది, వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంతా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఏమునింది, మాకు కరువుకు మేము ఎట్లా ఆ కాలం కూడా ఇంతో తట్టుకోగలిగినామంటే మాకు పంటలు పోయినా కానీ పశువులు ఉండేటివి, గొర్రెలు, మేకలు, తర్వాత అట్లాంటివి ఉండేటివి, తర్వాత చెట్లు ఉండేటివి. సో కాబట్టి వాటర్ షెడ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఒక పక్క ప్రకృతి వనరులను డెవలప్ చేస్తూ లైవ్లీహుడ్ సెక్యూరిటీ కావాలంటే ఒకటే సింపుల్ హౌస్ హోల్డ్ లెవెల్లో మనం పంటలను, చెట్లను, పశువులను ఇంటిగ్రేట్ చేయాలా అనేది ఒక బలమైన ఆలోచన నాకు అప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే అది ఇంటి నుంచి వచ్చింది, మా ఇంటి నుంచి వచ్చింది అనమాట. మేము చేసిన ప్రయత్నాల్లో బాగా ఫలితాలను ఇచ్చినది ఏంటంటే ట్రీ క్రాప్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, రెయిన్ ఫెడ్ కల్టివేషన్లో ట్రీ క్రాప్స్ తీసుకురావాలనే దానిపైన చాలా బలంగా వర్క్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో కొంతవరకు సక్సెస్ అయినాం దాంట్లో. ఎందుకంటే మ్యాంగో, టామరిండ్ ఇట్లాంటి పంటలను రెయిన్ ఫెడ్ ఏరియాస్లో తీసుకురావడంలో కొంతవరకు బాగా సక్సెస్ అయినామని అనిపిస్తుంది ఒక స్థాయి వరకు. అవన్నీ బాగా వచ్చినాయి. కానీ తర్వాత నాకు ఏమైందంటే గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది దానికంటే ఎక్కువ పెరిగింది అప్పుడే అనమాట. దానికోసమనే అప్పుడు యాక్చువల్లీ లక్కీలీ ఐ వాజ్ దేర్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ మిషన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. చంద్రబాబు నాయుడు గారే దానికి చైర్మన్. మిగతా అంత దేశంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా అన్నా హజారే కానివ్వండి, తర్వాత సునీతా నారాయణన్ కానివ్వండి, వీళ్ళందరినీ తీసుకొచ్చినారు మన యుగంధర్ గారు దాంట్లో, వాటర్ కన్జర్వేషన్ మిషన్ లేక నేను కూడా ఉండేవాడిని దాంట్లో. సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఐ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ అవుట్ దట్ వాల్టా యాక్ట్. సో ఇట్లాంటి యాక్ట్ తీసుకొని రావాలని చెప్పి వాటర్ కన్జర్వేషన్లో చెప్తే అండ్ హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఫర్ దట్ అండ్ దెన్ వీ డ్రాఫ్టెడ్ దట్. మన టక్కర్ గారు కూడా ఉండేవాళ్ళు దీంట్లో, కాబట్టి ఆయన, నేను, తర్వాత పునీట అని ఉండేవాడు కమిషనర్, అనిల్ కుమార్, ఏకే పునీట, తర్వాత చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిపోయింది. సో ఆయన కమిషనర్గా ఉండేవాడు. సో ఉండి వి బ్రాట్ ఇన్ దట్ వాల్టా యాక్ట్. అది వచ్చేటప్పటికి 2023 బిగినింగ్ అయింది అనమాట, జనవరి అట్లాగా అది యాక్ట్ అయిపోయింది, పాస్ అయిపోయింది. వీ వాంటెడ్ టు స్పెషలైజ్ అట్ దట్ టైమ్ ఇన్ 2 things. దిస్ వాజ్ అవర్ ప్రయారిటీ యాక్చువల్లీ. 2007 ఐఎమ్ టాకింగ్ అబౌట్. 2007లో వీ వర్క్ విత్ రెయిన్ ఫెడ్ ఫార్మర్స్ అండ్ వీ వర్క్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. లేటెస్ట్గా ఇప్పుడు ఎక్కడ పోతున్నామంటే ఇవన్నీ కూడా కలుపుకొని, అగ్రో ఎకాలజీ కూడా కలుపుకొని, ఇప్పుడు క్లైమేట్ రిసిలియంట్ అగ్రికల్చర్ అనే దానిపైన ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏది చేస్తున్నామో బిట్స్, పీసెస్ ఏవేవి పని చేస్తున్నా అవన్నీ మనం కంటిన్యూ చేస్తూనే వాటిని అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇంకో చోట చూపించాలా అని చెప్పి దట్ ఈస్ అవర్ లేటెస్ట్ ఇనిషియేటివ్. ఫ్రమ్ ది సక్సెస్ ఫెయిల్యూర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎట్లా అంటే సక్సెస్ ఈజ్ ఆల్సో షార్ట్ లివ్డ్.
షెల్ఫ్ లైఫ్ ఈజ్ షార్ట్. Shelf life is short. So again, it becomes redundant. Yeah. So then you will have to కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. what the problems is, because life is very dynamic. You know, the whole technology is changing so fast. People's attitudes are changing so fast. The consumerism is driving nuts. సో ఇప్పుడు అన్నీ చేస్తే కూడా నాకేమంటే క్లైమేట్ రెసిలియంట్ విలేజ్ చేస్తాం, అన్నీ చేస్తాం, అంతా బాగానే చేస్తాయి, బాగానే రైతులు కూడా ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాంతో ఏం చేస్తారనేది పెద్ద. దాంతో ఏం చేస్తారు అనేది పెద్ద, బికాజ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే యు ఆర్ ఏ స్లేవ్ టు దిస్ కన్స్యూమరిజం, యు ఆర్ స్పెండింగ్ దట్ మనీ, యు ఆర్ బర్నింగ్ దట్ మనీ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ కన్స్యూమరిజం. ఎందుకు చేస్తున్నాం అని చెప్పండి. యూ విల్ హ్యావ్ టు డీల్ విత్ దట్, బికాస్ lot of consumerism is going. Consumerism also breeds, you know, this kind of competition. Right. This also self-centeredness, materialism, highly materialistic kind of this thing. So how can we bring in some human element into this? How can we replace competition with cooperation? How can we replace, you know, jealousy with some kind of a concern? How can we make people think about others? Whatever development we do in the end, I think father's philosophy depth comes from there actually. If people are not concerned about each other, whatever you create, you are threatening. You are threatening people, you are also threatening the environment. Rendu destroy చేయడం అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్గా మనం ఎక్కడో హ్యూమన్ కన్సర్న్ అనేది మనం తీసుకురాకపోతే కష్టం. అందుకోసమనే ఇప్పుడు ఎక్కువ నేను ఏం మాట్లాడుతున్నాను, అమ్మతత్వం గురించి మాట్లాడుతున్నాను. అమ్మతత్వం అంటే for me is nothing but, you know, being kind, being compassionate, trying to help the weak. అమ్మ ఏం చేస్తుంది, ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ప్రేమ దయాకరుణ వాళ్ళపైన ఎక్కువ చూపిస్తారు. మన వాళ్ళు ఎక్కువ అవసరంలో ఉన్నానికి అంత ఎంత ఈ ఎలిమెంట్ మనం తీసుకురాకపోతే మనం ఎంత డెవలప్మెంట్ చేసినా మళ్ళీ మామూలు ప్రాబ్లమ్స్. ఈరోజు మనము మల్లారెడ్డి గారి కుటుంబంతో ఉన్నాము. డోరిన్ మల్లారెడ్డి గారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముఖ్యంగా అభినందనలు. మీ పెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇట్ వాజ్ అ సోషల్ మ్యారేజ్ అండి. మా పేరెంట్స్ వచ్చినారు, వాళ్ళ పేరెంట్స్, కొంతమంది బంధువులందరూ వచ్చినారు, ఈ పక్క కూడా బంధువులంతా వచ్చినారు. అక్కడ పురోహితులు ఎవరు లేరు, ప్రీస్టులు లేరు, ఎవరు లేరు. ఏం చేసినారంటే ఒక బుక్ తెచ్చినారు, దాంట్లో సంతకాలు పెట్టేది. ఫాదర్ ఫెర్రరు, మిసెస్ ఫెర్రరు, వాళ్ళ ఫాదర్ పెట్టినారు, మా ఫాదరు, మేము పెట్టినాం, సంతకాలు పెట్టినాము ఆ బుక్లో. దాని తర్వాత ఇట్ వాజ్ ఎ సోషల్ మ్యారేజ్. తాళైతే కట్టినారు. ఈజ్ మై సన్ అండ్ హీ గాట్ మ్యారీడ్ 10 years ago and he has 2 children and I have 2 granddaughters, which I could not have a girl child because 81లో మ్యారేజ్ అయిందండి, 82లో బాబు పుట్టినాడు, 83 I had some health problems. So by 83 when I went to the hospital, they asked me to come back and all that, and then I was diagnosed to have cancer. సో 3 times అండి ఇప్పుడు. అది ఒక ఎత్తు అయితే, లాస్ట్ ఇయర్ అండి 1 year we suffered. He had his sickness. I think he told you about that. చెప్పలేదా? అయ్యో. సో లాస్ట్ ఇయర్ అండి he had some stomach problem. అంతకుముందు ఫస్ట్ he had this neck problem and leg రెండు ఉండింది. సో ఈ సర్జరీకి పోయినాం. ఈ నీస్ సర్జరీ 2 కాళ్ళకు ఒకేసారి చేయించుకున్నారు, బాగున్నాడు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్లో ఏమన్నారంటే, ఎందుకు సార్ నీస్ చేసుకున్నారు, యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్, అక్కడ ప్రాబ్లం ఉంది అని అన్నారు. అన్న తర్వాత దే డిడ్ దట్ సర్జరీ. ఆఫ్టర్ ద సర్జరీ దే ఆస్క్డ్ us to stay back in హైదరాబాద్, కానీ ఉండలే, ఇంటికి పోతామని వచ్చేసినాం. 5 days తర్వాత ఈ హ్యాడ్ సమ్ స్టమక్ ప్రాబ్లం. అది అర్థం కాలే. బత్తలపల్లి పోయినాము, బత్తలపల్లి నుంచి ఎక్కడెక్కడో తిరిగినాము. దాని తర్వాత
సవేరా హాస్పిటల్ పోతే వాళ్ళు ఏమన్నారంటే యూ నీడ్ టు టేక్ హిమ్ టు బెంగళూరు అన్నారు. అప్పుడు మా డాక్టర్స్ మాట్లాడి దే టుక్ అస్ టు వన్ హాస్పిటల్. ఇట్స్ అ వెరీ స్మాల్ హాస్పిటల్ బట్ ద డాక్టర్ ఈజ్ వెరీ గుడ్. ఆయన అక్కడ వాళ్ళు చెప్పిండేది ఏంది లేదు, దట్ it is in the stomach and diverticulitis, which is perforated diverticulitis. Intestine will have a blister and then hole. Hole. Then from intestine, food will come out, or food or water pieces, anything can come out, and then it has really created that food whatever you are taking, it will come out into the stomach. చాలా పెద్ద ప్రాబ్లం. సో దే వర్ ఆస్కింగ్ ఫర్ సర్జరీ. బట్ నా బాధ ఏమంటే ఇప్పుడే సర్జరీ జరిగి వచ్చినది, దెన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అగైన్ స్పైన్లో ఇంజెక్షన్ ఇస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని సర్జరీ లేకుండా ఎట్లా ట్రీట్ చేయగలరు అంటే ఆయన కూడా నేను చూస్తాను అన్నారు. 28 days he did not have a drop of water. That was a very hard time for us. And చాలా కష్టపడినామండి. అప్పుడు నాకు అనిపించింది అంటే అంతకుముందంతా నేను 45 yearsగా నెవర్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ ఆఫ్ హౌ విల్ ఐ లివ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ అనేది రాలేదండి థాట్. అప్పుడు వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే ఆ పడలేక చాలామంది తర్వాత ఈ ఇంటర్నెట్ ఇవి అవి అన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఉంది. లైఫ్ థ్రెటనింగ్ అది. సో వాళ్ళు కూడా అదే చెప్తా ఉంటారు, నువ్వేమో ఇట్లా మాట్లాడతావు, యు ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దిస్, అది ఇది అని మాట్లాడతారు. బట్ సమ్హౌ గాడ్ సేవ్డ్ us after 28 days without surgery. We came out of that place. As a son, as a father for me, he's been the biggest source of strength for me. I grew up with the love and care of my mother, but for every child you need strength when you're going through difficult times. So this dad next to me is what made me what I am today. That's what, when I reflect back, it feels like I am what I am as a person because of my dad and mom, of course, with all the love and care and everything that I wanted came to me because of mom. But the mental angle and the strength came from daddy. నాకైతే ఫ్రమ్ పాస్ట్ 12 years నాకు ఎప్పుడు కూడా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, ఇంకొకరితో ఉన్నాను అన్న ఫీల్ ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ కూడా మమ్మీ డాడీ అనే పిలుస్తాను. వాళ్ళు నన్ను చూడడం కూడా అలాగే చూస్తారు. దే టేక్ కేర్ ఆఫ్ మీ సో మచ్. ఎప్పుడు ఏ చిన్న స్ట్రెస్ వచ్చినా I don't know how they will come to know, but they will come to know. They will identify, they will ask me, what is that? ఏం పోతా ఉంది, ఎందుకు అలా ఉన్నావు? Either they will try to solve it or they will make me comfort to come out of it. Whatever it is, they will make sure I'm comfortable and happy all the time. మల్లారెడ్డి గారితో చర్చల ద్వారా ఒక విషయంపై జీవితకాలం పనిచేసినా ఇంకా సమస్యలు ఉంటాయని, ఆ సమస్యల రూపురేఖలు మాత్రం మారుతూ ఉంటాయని స్పష్టంగా తెలుస్తున్నది. అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఆ మార్పుకు మూలమైన కొన్ని అంశాలపై ఏ విధమైన ప్రయత్నాలు చేయవచ్చు, ఆ ప్రయత్నాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అమ్మతనంతో ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం వస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకానికి, ఆశలకి, ఆశయాలకి అన్నిటికీ ఆయన అనుభవాలే ఆధారం, ఆయన ఆలోచనలే మార్గదర్శకాలు. ఈ చర్చల ద్వారా అవన్నీ తెలుసుకునే అవకాశం మనకి దొరికింది. మల్లారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఈ చిన్న ప్రయత్నం మీకు ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. మల్లారెడ్డి గారి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నుంచి నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలో మల్లారెడ్డి గారికి మా తరపున అభినందనలు.